కాళేశ్వరం విషయంలో కేసీఆర్ హరీష్ టార్గెట్ అయ్యారు. ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ని కేసులు వెంటాడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంటూ కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ రచ్చ నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఏకంగా గులాబీ బాస్ కుటుంబాన్ని దాటిన కేసుల పరంపర ఇక ఆనాటి అమాత్యుల వద్దకు చేరినట్లు కనిపిస్తోంది. గొర్రెల స్కామ్ లో 1000 కోట్ల అవినీతి జరిగిందని ఈడీ చెబుతుండడం గులాబీ పార్టీకి మరింత హెడేక్గా మారిందట. అప్పుడు పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పాత్రపైన ఈడీ ఆరా తీస్తుందన్న టాక్ వినిపిస్తోంది. గొర్రెల పంపిణీ స్కామ్ లో వాట్ నెక్స్ట్? తలసాని వరకు వ్యవహారం వెళ్తుందా? వరుస కేసులు విచారణలతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి. కాళేశ్వరం విషయంలో టార్గెట్ అయిన కేసీఆర్ హరీష్, ఈ కార్ రేస్ పై కేటీఆర్ ను చుట్టుముట్టిన ఏసీబీ కేసులు, కేసీఆర్ ఫ్యామిలీ సెంట్రిక్ గా ఫోన్ ట్యాపింగ్ రచ్చ, బీఆర్ఎస్ లో గుబులు పుట్టిస్తోన్న గొర్రెల స్కామ్ ఈడీ దర్యాప్తు, అధికారం పోయి అపోజిషన్ లోకి వచ్చి ఏడాదిన్నర గడిచిపోయింది. పవర్ లో ఉన్నప్పుడు అంతా బానే ఉంది. కారు పార్టీ గద్దె దిగినప్పటి నుంచి ఆ పార్టీ నేతలకు, ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తూ వస్తోంది. కాంగ్రెస్ సర్కార్ వస్తూనే విద్యుత్ కొనుగోళ్లలో కుంభకోణం అంటూ కేసీఆర్ టార్గెట్ గా విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసింది. అందులో ఏం తేల్చారో తెలియదు కానీ కొన్నాళ్లు పవర్ పర్చేజ్ మీద వార్ నడిచింది. తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంటూ సిట్ ఏర్పాటు చేసి డైలీ ఎపిసోడ్ తో కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద రోజుకో అలిగేషన్ వెలుగులోకి తెస్తూ విచారణ పర్వం సాగిస్తూ వస్తున్నారు. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ ఇష్యూలో కేటీఆర్ టార్గెట్ గా ఏసీబీ కేసులు విచారణలు నడుస్తూనే ఉన్నాయి. ఇక కాళేశ్వరం కమిషన్ అంటూ నేరుగా కేసీఆర్ హరీష్ రావు వరకు విచారణ వెళ్లింది. ఆల్రెడీ ప్రభుత్వానికి కమిషన్ రిపోర్ట్ కూడా ఇప్పటికే చేరింది. పీసీ ఘోష్ రిపోర్టులో ఏముందో అని బీఆర్ఎస్ ఆందోళన పడుతున్న టైంలోనే పాతదే అయినా లేటెస్ట్ గా తెర మీదకు వచ్చింది గొర్రెల పంపిణీ స్కామ్. గొర్రెల పంపిణీ పథకం కేసులో విచారణ కీలక దశకు చేరుకోవడం బీఆర్ఎస్ ను మరింత టెన్షన్ పెడుతోందట. గొర్రెల పంపిణీలో 1000 కోట్ల కుంభకోణం జరిగిందని ఈడీ తేల్చింది అంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఓఎస్డీగా ఉన్న కళ్యాణ్ కుమార్ నివాసంతో పాటు అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించగా 1000 కోట్ల వరకు చేతులు మారినట్లు ఈడీ గుర్తించినట్లు చెబుతున్నారు. కాగ్ ఆడిట్ లో 7 జిల్లాల్లో గొర్రెల కొనుగోలు పథకంలో 253.93 కోట్ల నష్టం జరిగినట్లు మెన్షన్ చేశారు. దీని ఆధారంగా విచారణ జరిపిన ఈడీ మొత్తం 33 జిల్లాల్లో ఈ పథకంలో 1000 కోట్ల గోల్మాల్ జరిగిందని అనుమానిస్తోందట. ఈ నిధులను ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతో ముడిపడిన 200కు పైగా ఖాతాలకు మళ్లించినట్లు ఈడీ గుర్తించిందని అంటున్నారు. గొర్రెల పథకానికి లబ్ధిదారులు చేసిన చెల్లింపులు, అలాగే సంస్థలకు నిధుల బదిలీ సమయంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద స్కామ్లో అధికారుల పాత్ర మాత్రమే ఉందా, రాజకీయ నేతల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ కుమార్ గా తేల్చింది ఈడీ. ఈ క్రమంలో 1000 కోట్ల కుంభకోణాన్ని పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తెలియకుండానే చేశారా అన్న అనుమానాన్ని ఈడీ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మంత్రి స్థాయిలో ఆదేశాలు లేకుండానే ఇంత పెద్ద మొత్తంలో గొర్రెలు పంపిణీ చెయ్యకుండానే బిల్లుల చెల్లింపులు ఎలా జరిగాయన్న కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోందట. ప్రధానంగా గొర్రెల పంపిణీలో జరిగిన కుంభకోణంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రమేయం, ఈ స్కామ్లో ఆయన పాత్రపై ఈడీ దృష్టి సారించినట్లు చర్చ జరుగుతోంది. ఇదే ఇప్పుడు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు బీఆర్ఎస్ పార్టీని కలవరపెడుతోందట. ఇప్పటికే పలు అంశాల్లో పార్టీ అధినేత కేసీఆర్ సహా కేటీఆర్, హరీష్ రావులపై ఆరోపణలు రావడం, విచారణలు జరుగుతూ ఉండడం పట్ల బీఆర్ఎస్ నేతలు, క్యాడర్ టెన్షన్ పడుతున్నారు. ఇటువంటి సమయంలో మరో స్కామ్లో పార్టీకి చెందిన మాజీ మంత్రి తలసాని ఇరుక్కుంటారా అన్న ఆందోళన పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది.